TVN 99 న్యూస్ కి స్వాగతం. మండల పరిధిలోని చిలుకూరులో ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర వేడుకలు నిర్వహించారు. చిలుకూరు గ్రామం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభాయాత్రలతోటి భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు పెంపొందడంతో పాటుగా దేశభక్తి కూడా పెరుగుతుందన్నారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర జరపడం చాలా సంతోషంగా ఉందని అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు గున్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతి దిగ్విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా హిందూ బంధువులంతా ఏకమై ఈ శోభాయాత్రలో మత సామరస్యం వెల్లువిరిసిందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామ ప్రజలంతా శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ నక్షత్రం జవంత్, మాజీ సర్పంచ్ స్వరూప ఆండ్రూ, మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, స్థానిక సిఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్ఐ, బీజేపీ సీనియర్ నాయకులు మంచిరేవుల శ్రీరాములు ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సహదేవ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మంగళి పెంటయ్య, దర్గా మహేందర్, మల్రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గరుగురాజు, జొన్నాడ యాదయ్య ముదిరాజ్, చదువురాం చందర్ ముదిరాజ్, మాజీ వార్డు మెంబర్లు శ్రీనివాస్ ముదిరాజ్, కొండి గారి దావీద్, దేవులపల్లి వెంకటేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా విశేషమైన రోజు హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి వారు ఎలాగైతే రాముల వారి సేవకే పుట్టినారో మనందరం కూడా రాముల వారి సేవకి మాత్రమే పుట్టినాం. మనము ఆంజనేయ స్వామి లాగా భగవంతుడి సేవలో ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఎవ్వరికీ భయపడకుండా దేనికి వెనకాడకుండా ఈ ధర్మాన్ని రక్షించేటట్టుగా మనందరం ఉండాలనే ప్రతి ఏడాది ఆంజనేయ స్వామి జయంతి, హనుమత్ జయంతి రోజు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ శోభాయాత్ర శోభాయమానంగా ఆరోగ్యకరంగా సమాజంలో మంచి చేసేటట్టుగా ఉండాలని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనోజవం మారుతదివ్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మకం వానరదూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్.